హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ స్టేటస్ వద్ద కొంతమందికి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని, అలాగే మరికొంతమందికి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని, నెక్స్ట్ సర్వే కంప్లీటెడ్ అని, అలాగే అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ అని, ఇలాగా వివిధ రకాలుగా అప్లికేషన్ స్టేటస్ వద్ద చూపిస్తూ ఉంటాయి. సో, అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిల్లో ఏ ఒక్కటైనా మీకు గనక అప్లికేషన్ స్టేటస్ వద్ద ఉన్నట్లయితే, ఇల్లు అనేది మంజూరు అవుతుందా లేదా? మీకు ఇల్లు వస్తుందా లేదా? ఇల్లు రావాలి అంటే ఏం చేయాలి? వీటికి గల పరిష్కారాలు ఏమిటి? ఇలాగా కొన్ని ముఖ్యమైన వివరాలు మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. డైలీ కూడా మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేసేస్తుంది. క్లియర్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, మొట్టమొదటిగా లబ్ధిదారులు ఫస్ట్ ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన వెబ్‌సైట్‌లో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ స్టేటస్ దగ్గర చాలామందికి వివిధ రకాలుగా అయితే చూపిస్తూ ఉంటాయన్నమాట. సో, వాటిని నేను మీకు ఎగ్జాంపుల్‌గా కూడా చూపిస్తానిప్పుడు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇల్లనేది వస్తుందా లేదా అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోవాలన్నమాట మీరు. ఫస్టు ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు వస్తుంది అంటే, తెలంగాణ ప్రభుత్వము ఈ ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళను 3 వర్గాలుగా డివైడ్ చేశారు. L1, L2, L3 అన్నమాట. మెయిన్ ఇందులో L1, L2 కేటగిరీస్ మాత్రమే. ఓకేనా? సో, ఎల్‌టి కేటగిరీ ఏందంటే, L2 కేటగిరీలో ఉన్నటువంటి లబ్ధిదారులకు స్థలము ఉండదు. అలాగే ఇల్లు కూడా ఉండదన్నమాట. అటువంటి వాళ్ళందరినీ కూడా L2 కేటగిరీలో చేర్చారు. ఇక L1లో వచ్చేసి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయం లేనటువంటి వాళ్ళందరినీ కూడా L1 కేటగిరీలో చేర్చారు. సో, ఇక్కడ మెయిన్ మనకు L1, L2 కేటగిరీ వాళ్ళకి మాక్సిమం ఇల్లు అనేది మంజూరు కావడం జరుగుతూ ఉంటుంది. L3 కేటగిరీ వాళ్ళకైతే ఇల్లు అనేది శాంక్షన్ కాదనమాట. సో, ఇక మీరు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ స్టేటస్ వద్ద వివిధ రకాలుగా అయితే చూపిస్తూ ఉంటాయి. సో, అది ఎలాగో ఇప్పుడు మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా కొంతమందికొచ్చేసి అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ విత్ ద రీజన్ నాట్ ఫౌండ్ అని, అలాగే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని, మరికొంతమందికి సర్వే కంప్లీటెడ్ అని, పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని ఇలాగా చూపిస్తూ ఉంటాయన్నమాట. సో, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపించినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఎంపీడీఓ కార్యాలయంలో ఇంకా వెరిఫికేషన్‌కి వెళ్ళలేదని అర్థం. సో, అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదని అర్థం. సో, అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లయితే మీకు ఇక్కడ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని ఎందుకు చూపిస్తుందంటే, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కలెక్టర్ ఆఫీస్‌లో వెరిఫికేషన్ అవ్వలేదని అర్థం అనమాట. సో, అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లయితే కలెక్టర్ అప్రూవల్ అని కూడా రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు, అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ విత్ ద రీజన్ నాట్ ఫౌండ్ అని. సో, ఇలా ఎవరికైనా చూపిస్తున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయినట్టు అర్థం అనమాట. విత్ ద రీజన్ నాట్ ఫౌండ్, ఏ రీజన్ కూడా లేకుండా మీ యొక్క అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయినట్టు అర్థం. సో, మీరు అప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సంబంధిత రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళి, లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అధికారులను ఒకసారి సంప్రదించండి. ఇలాగ కనుక మీకు చూపించినట్లయితే అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ విత్ ద రీజన్ నాట్ ఫౌండ్ అని. ఓకేనా? సో, ఇలాగా చాలామంది కూడా వివిధ రకాలుగా అయితే చూపిస్తూ ఉంటాయండి. మీరు ఫస్ట్ ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకోండి. అక్కడ మీకు ఏం చూపిస్తుందనే ఆప్షన్‌ని ఒకసారి నాకు కమెంట్‌లో కూడా పెట్టండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. మీకేమైనా డిఫరెంట్‌గా ఏమన్నా చూపిస్తుందా ఏమన్నా ఆప్షను అలాగా. అందుకని చెప్తున్నాను కామెంట్‌లో పెట్టమని. సో, ఫస్ట్ ఇక్కడ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇది ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన వెబ్‌సైటు. సో, వెబ్‌సైట్‌లోకొచ్చేసి ఇక్కడ ఆధార్ నంబర్ చూస్ చేసుకోండి. ఆధార్ నంబర్ ఇటు ఎంటర్ చేసేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకునేసేయండి సింపుల్‌గా. మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీ పర్సనల్ ఇన్ఫో అంతా ఉంటుంది. దాని తర్వాత మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు, రిమార్క్స్ ఏంటి, అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు అక్కడ చూపిస్తాయండి ఇలాగా. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు, అప్లికేషన్ స్టేటస్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. మన డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడుగుతూ ఉండండి. నేను రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇకపోతే రెండో విడత కింద ఈ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం కోసం పంపిణీ తేదీలను కూడా
ప్రభుత్వం ఆల్రెడీ ఫిక్స్ చేసింది. దాదాపుగా 3 నెలల పాటు ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు చేపిచ్చి అర్హులైనటువంటి వాళ్ళకి అందించే విధంగా తేదీలనైతే ఫిక్స్ చేసింది. నేను ఆల్రెడీ ఈ మంజూరు తేదీలను కూడా ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. ఒకసారి వెళ్లి ఆ వీడియోస్‌ను చూడండి. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన అప్డేట్స్ అనేటువంటివి. మీకు ముందు రోజుల్లో ఖచ్చితంగా మన ఛానల్ నుంచి యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.